ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. గుజరాత్ టైటన్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలతో చెలరేగింది. నిజంగా ఈ సీజన్లో ఆర్సీబీ ఎంత అద్భుతంగా ఆడిందో ఫైనల్ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ తీసుకుంది. నిజానికి ఫైనల్ లాంటి హై ప్రెజర్ మ్యాచెస్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అనుకున్నారు. దానికి తోడు శుభ్మన్ గిల్ కూడా నేను టాస్ గెలిచింటే బ్యాటింగే తీసుకునేవాడిని అన్నాడు. అయినప్పటికీ ఆర్సీబీ బౌలర్లు ఫస్ట్ నుంచినే పూర్తిగా కంట్రోల్గా బౌలింగ్ వేశారు. అందరికీ తెలిసిందే కదా, గుజరాత్ బలం వచ్చేసి ఓపెనర్లే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. కానీ ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. లాస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఓపెనర్లే 150 పరుగులు ఓపెనింగ్ పాత్ర అందిస్తే ఈ మ్యాచ్లో మాత్రం కనీసం 20 పరుగులు ఓపెనింగ్ అందించలేకపోయారు. సాయి సుదర్శన్ 12 పరుగులే చేసి అవుట్ అయితే శుభ్మన్ గిల్ 10 పరుగులే చేశాడు. వన్డౌన్లో నిశాంత్ సంధు 20 పరుగులు చేస్తే జాస్ బట్లర్ మరీ స్లోగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో 19 పరుగులు. ఓన్లీ మిడిల్ ఆర్డర్లో వాషింగ్టన్ సుందర్ 50 రన్స్ను మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. ఈ సీజన్లో ఘోరంగా ఫెయిల్ అయిన రాహుల్ తెవాటియా మరోసారి డిసప్పాయింట్ చేశాడు. జస్ట్ 7 పరుగులే చేశాడు. హోల్డర్ 7, అలాగే రషీద్ ఖాన్ కూడా 7 పరుగులే చేశాడు. ఇలా బ్యాట్స్మెన్లు అందరూ ఏదో 7-8 పరుగులు 15-20 పరుగులు చేశారు. కానీ ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా వాటిని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. అటు ఆర్సీబీ అద్భుతంగా బౌలింగ్ వేసింది. ఈ సీజన్లో బౌలింగ్ బలంగా ఉంది అంటే బహుశా ఆర్సీబీనే కావచ్చేమో. రసిక్ సలీం ధర్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నిజంగా ఫైనల్లో ఇలాంటి ఆర్తీరు కనబరిచినందుకే మరోసారి ఆర్సీబీ ఛాంపియన్ కాగలిగింది. ఇక భువనేశ్వర్ కుమార్ మరోసారి అద్భుతంగా బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు. హజిల్వుడ్ కూడా 2 వికెట్లు తీశాడు. కృణాల్ పాండ్యా అయితే మరింత కంట్రోల్ చేశాడు. తీసింది 1 వికెట్ అయినా 4 ఓవర్లలో జస్ట్ 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జాకబ్ డఫీ ఒక్కడే కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత 156 పరుగుల టార్గెట్. నిజానికి లీగ్ మ్యాచెస్లో అయితే ఇదేమీ పెద్ద టార్గెట్ కాదు, కానీ ఫైనల్ కాబట్టి కాస్త ప్రెజర్ ఉంటుంది అనుకున్నారు. కానీ ఆర్సీబీ ఓపెనర్లే సగం మ్యాచ్ ఫినిష్ చేశారు. వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ. వెంకటేష్ అయ్యర్ అయితే క్రీజ్లో ఉన్నది కాసేపైనా 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 2 సిక్సర్లతో. అటు ఒక ఎండ్లో వరుసగా వికెట్లు కోల్పోతున్న విరాట్ కోహ్లీ చివరి వరకు నాట్అవుట్గా ఉండి తన టీంకు రెండోసారి టైటిల్ను అందించాడు. 75 పరుగులతో 42 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టాడు. పడికల్ 1 పరుగు, పటీదర్ 15 పరుగులు, టిమ్ డేవిడ్ 24 పరుగులు, జితేష్ 11 పరుగులు చేసిన ఇలా ఒక ఎండ్లో తొందరగా వికెట్లు కోల్పోతున్న విరాట్ కోహ్లీ మాత్రం ఫైనల్ కాబట్టి సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. అలాగని స్లోగాను చేయలేదు. లూజ్ బంతులను ఫోర్లుగా మలిచాడు, సిక్సర్లుగా మలిచాడు. ఒక ఆట ఆడుకున్నాడు గుజరాత్ బౌలర్లను. రషీద్ ఖాన్ ఒక్కడే కాస్త బెటర్గా బౌలింగ్ వేశాడు 2 వికెట్లతో. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ 4.3 ఓవర్లకే 62 పరుగుల ఓపెనింగ్ అందించారు. జీటీ బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. సిరాజ్, రపాడా, అర్షద్ ఖాన్ ఒకే వికెట్ తీశారు. ఇక మెయిన్ బౌలర్ అయినటువంటి ప్రసిద్ధ్ కృష్ణకు జస్ట్ 1 ఓవరే ఇచ్చాడు శుభ్మన్ గిల్. ఇక ఈ మ్యాచ్పై స్పందించాడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్. విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ ఫైనల్లో ఆడతీరు అద్భుతమని వ్యాఖ్యానించాడు. ఇంత హై వోల్టేజీ మ్యాచెస్లోనూ అద్భుతంగా ఆడాడని, ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు ఈ సీజన్లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడని వ్యాఖ్యానించాడు.